ఏపీకి ప్రత్యేక హోదా విభజన హామీలపై కాసేపట్లో విజయవాడలో మాజీ ఎంపీ ఉండవల్లి నేతృత్వంలో రౌండ్ టేబుల్ సమావేశం జరగనుంది. సమావేశానికి ప్రభుత్వం తరఫున హాజరవుతున్న ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావుతో మా కరెస్పాండెంట్ సత్య ఫేస్ టు ఫేస్. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ నేతృత్వంలో రౌండ్ టేబుల్ సమావేశం హోటల్ ఐలాపురంలో జరగబోతుంది. ప్రత్యేక హోదా రాష్ట్రానికి రావాల్సినటువంటి హామీలపై ఈ రోజు అన్ని పార్టీలు అదేవిధంగా అన్ని సంఘాలు చర్చించబోతున్నాయి. ప్రస్తుతం దీంతో మాట్లాడేందుకు ప్రభుత్వం తరఫున హాజరవుతున్న కుటుంబరావు గారు ఉన్నారు. సార్, ఈ సమావేశం వల్ల ఎటువంటి ఫలితం ఉంటుందంటారు? ఖచ్చితంగా ప్రజలకి చాలా వాస్తవాలు నిజాలు తెలుస్తాయి అని చెప్పేసి అనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పటికప్పుడు అనమాట విభజన చట్టంలో ఉన్న చాలా అంశాలని రాజకీయం చేయడంతో అనమాట అసలు చట్టంలో ఏముంది, ప్రజలు మనసులో ఏముంది అనేది కూడా అనమాట కన్ఫ్యూజన్లోకి నెట్టేశారు చాలామంది అనమాట. కాబట్టి క్లియర్లీ ఈ వాస్తవాలకి ఇలాంటి రౌండ్ టేబుల్ సమావేశాలు ఖచ్చితంగా బాగా యూస్ఫుల్గా ఉంటాయి అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి అని అనుకుంటున్నాను. ఇది మంచి స్టెప్ ఉండవల్లి గారు తీసుకున్నది. దీనికి అన్ని రాజకీయ పక్షాలు కూడా అటెండెన్స్ వేస్తే కనుక బాగుంటుందని చెప్పి అనమాట ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించడం జరిగింది. నేను ఒక్కడనే కాకుండా అధికారులు ప్రేమచంద్రారెడ్డి గారు ప్లస్ ఇద్దరు మంత్రులు కూడా నక్క ఆనందబాబు గారును సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కూడా వస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం పక్షాన ఏంటి అసలు ఏమి జరుగుతోంది, కేంద్ర ప్రభుత్వం సహకారం ఇస్తుందా లేదా, ఏ విధంగా వివక్ష చూపిస్తుంది, ఏ విధంగా నమ్మక ద్రోహం చేస్తుంది అనేది కూడా అంశాలని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమని వచ్చాను. రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ ప్రత్యేక హోదాపై పోరాటం చేస్తున్నారు. ఈ తరుణంలో వైసీపీ హాజరు కానని ప్రకటించడం ఎలా తీసుకోవాలి? అది వాళ్ళ విజ్ఞతకే వదులుతున్నానండి. ఎందుకంటే ఇవాళ రాష్ట్ర భవిష్యత్తు లేకపోతే విభజన చట్టంలో ఉన్న అంశాలు కేంద్రం ఏ విధంగానమాట అమలు చేయకుండా అనమాట నమ్మక ద్రోహం చేస్తుందనే ఇష్యూ పైన ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్, ఇదేదో పొలిటికల్ పార్టీ పెట్టిన రౌండ్ టేబుల్ కాదు, ఇండిపెండెంట్గానమాట ఉండవల్లి లాంటిగా వారు మీటింగ్ పెడితే అటెండ్ అవ్వకపోవటం చాలా తప్పు అని చెప్పేసి అని అంటాను. ఇన్ఫ్యాక్ట్ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసినట్టే అవుతుంది. ఎందుకంటే ఇక్కడ రాజకీయాలు చూడొద్దు, కేవలం ప్రజల ప్రయోజనాలు చూడమని అంటాను. ప్రజల ప్రయోజనాలు కాకుండా స్వంత రాజకీయం కోసం చూస్తున్న పార్టీలు మాత్రం ఖచ్చితంగా ప్రజలు హర్షించరని చెప్పేసి అనుకుంటున్నాను. రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేస్తుందని చెప్తున్నారు. ఇదే సమయంలో బీజేపీ కూడా ఐవీఆర్ కృష్ణారావు గారు బీజేపీ తరఫున ఈ సమావేశానికి హాజరవుతున్నారు. దీన్ని ఎలా చూస్తారు? మంచిదండి, ఎందుకంటే వాళ్ళ ఒపీనియన్ కూడా చూస్తాం కదా. ఎందుకంటే 80% పైన అమలు చేశాము. ఆయన ఇదివరకు జేఎఫ్సీ కమిటీలో ఉన్న మీటింగ్లు అటెండ్ అవటం కానీ, తర్వాత ఫ్యాక్ట్ ఫైండింగ్ రిపోర్ట్స్ పైన కమెంట్స్ చేయటం కానీ ఇవన్నీ కూడా మనం చూసాం. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నుంచి ఆయన కూడా వస్తే కనుక వాళ్ళు ఏ విధంగా డిఫెండ్ చేసుకుంటారనేది కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి సిటిజన్కి తెలిసి వాళ్ళ భారతీయ జనతా పార్టీ అన్యాయం చేసిందని, చేయలేదని ఆయన చెప్పండి, ఆయన ఒపీనియన్, అందులో తప్పేం లేదంటున్నాను. అటు పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతారంటున్నారు. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ద్వారా 75,000 కోట్లు రాష్ట్రానికి రావాలని గతంలోనే ఒక కమిటీ వేసి తీర్మానించారు. కాబట్టి ఈ రోజు ఆయన హాజరు కావడం కేంద్ర ప్రభుత్వానికి కానీ మన రాష్ట్రానికి అన్యాయం చేసిన వాళ్ళకి కానీ ఏం చెప్పదలుచుకుంటారు? ఇప్పుడు ఇదివరకు పవన్ కళ్యాణ్ గారు వేశారు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ పైన, వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. తర్వాత జయప్రకాష్ నారాయణ గారి నేతృత్వంలో ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్ రిపోర్ట్ కూడా డీటెయిల్గా ప్రిపేర్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ అందులో ఫైనాన్స్ కమిషన్ మెంబర్లు కూడా ఇద్దరు అన్నమాట ఒపీనియన్ కూడా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఈ 2 కమిటీల రిపోర్ట్లు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు తర్వాత మళ్ళీ మాట్లాడలేదు. ఎందుకంటే ఒక షార్ట్ టర్మ్ మెమరీ ల్యాబ్స్ లాగా ఆయన దాని గురించి అసలు మర్చిపోయినట్టే మాట్లాడలేదు. ఇవాళ మేము అడుగుతోంది ఏంటంటే రాజకీయాలు పక్కన పెట్టండి, ఇండిపెండెంట్గా ఫోరంలో ఎవరైతే కనుక కొన్ని అంశాలని డిటర్మిన్ చేశారో వాటికి కూడా మద్దతు తెలపడానికి ఎందుకు జంకుతున్నారని చెప్పేసి అడుగుతున్నాం. ఫైనల్గా ఒక విషయం చెప్పండి. ఏదైతే రాష్ట్ర స్వచ్ఛంద సంస్థలు కానీ ఏ సంస్థలు కానీ ఏర్పాటు చేసిన సమావేశాలు కూడా వైసీపీ హాజరు కావట్లేదు. రేపు రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం పెడుతుంది, దానికైనా హాజరవుతుందని భావిస్తారు? ఇందాకే అన్నా కదండి, వాళ్ళ విజ్ఞతకు వదులుతున్నాం. ఖచ్చితంగా హాజరు అవ్వరని చెప్పేసి నేను అనుకుంటున్నా. హాజరైతే వాళ్ళ ఒపీనియన్ చెప్పొచ్చు, వాళ్ళ వాదన ఏంటో కూడా చెప్పొచ్చు. అదేది చెప్పకుండా అసెంబ్లీలు అటెండ్ కారు, ఇట్లాంటి ఫోరమ్స్ అటెండ్ కారు, మళ్ళీ మాటలు మాత్రం మాట్లాడతారు. అది వాళ్ళ విజ్ఞతకే వదులుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. మొత్తం మీద విపక్ష నేత జగన్ పార్టీ వైసీపీ ఏ ఫోరం తీసుకున్నా కానీ దానికి హాజరు కాని పరిస్థితి అయితే ఉంది. అటు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాటికే కావచ్చు, రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసిన వాటికి కావచ్చు, స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసే సమావేశాలకు కూడా ఆ పార్టీ హాజరు కాకపోవడం చాలా తప్పు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడైనా సరే అటు అసెంబ్లీకి అటెండ్ కాకపోవడం లేదా ఈ సమావేశాలకు అటెండ్ కాకపోవడం వల్ల వైసీపీకే నష్టం. కాబట్టి ప్రజల్లో ఆ పార్టీ యొక్క ఉద్దేశాన్ని బయటకు పెట్టే అవకాశం ఇటువంటి అరుదైన ఆ వేదికల ద్వారా వస్తుంది. దాన్ని వాళ్ళు వదులుకుంటున్న పరిస్థితి అయితే ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం ఐలాపురానికి ఇప్పుడిప్పుడే అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు, అదేవిధంగా ప్రజా సంఘాలు, ప్రత్యేక హోదా సాధన సమితికి సంబంధించినటువంటి నేతలు అందరూ కూడా చేరుకుంటున్న పరిస్థితి. మరి కాసేపట్లో ఉండవల్లి నేతృత్వంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ కేశవ్తో సత్య, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ హోటల్ ఐలాపురం నుంచి.